నటుడు ఆది పినిశెట్టి, డైరెక్టర్ అర్వలగన్లది సక్సెస్ఫుల్ కాంబో. వీళ్ళ నుంచి ఇప్పటికే వచ్చిన వైశాలి మంచి విజయం సాధించింది. హారర్ థ్రిల్లర్ జానర్ సినిమాల్లో ప్రత్యేకంగా నిలిచింది. అలాంటి వీరిద్దరూ కలిసి ఇప్పుడు శబ్దం సినిమాతో మన ముందుకు వచ్చారు. తమకు వచ్చొచ్చిన హారర్ జానర్లోనే ఈ సినిమాను మలిచారు. మరి ఈ సినిమా ఎలా ఉంది, అందరి అంచనాలను అందుకుందా లేదా, అందరినీ భయపెడుతుందా లేదా అనేది ఈ రివ్యూలో చూద్దాం. ఇక సినిమా కథలోకి వెళ్తే అది మున్నార్లోని ఓ వైద్య కళాశాల. అందులో ఒకరి తర్వాత ఒకరుగా కొందరు విద్యార్థులు అనుమానాస్పద స్థితిలో చనిపోతారు. ఇది పోలీసులు, మీడియా వరకు వెళ్తే కాలేజీ ప్రతిష్ట దెబ్బతింటుందని భావించిన యాజమాన్యం ఓ నిర్ణయం తీసుకుంటుంది. ఓ గోస్ట్ ఇన్వెస్టిగేటర్తో కాలేజీ మొత్తం పరిశోధన జరిపించి దయ్యాలు ఆత్మలు లేవని నిరూపించాలనుకుంటుంది. దీనికోసం పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ ఫ్యూమా వైద్యలింగం అలియాస్ ఆది పినిశెట్టిని రంగంలోకి దించుతుంది. తను మనుషులకు వినిపించని శబ్దాల్ని తన వద్ద ఉన్న సాంకేతిక పరికరాలతో వింటూ ఆత్మలతో మాట్లాడి ఆ కేసుల్ని పరిష్కరిస్తుంటాడు. ఆ క్రమంలోనే అతనికి ఆ కాలేజీలో పనిచేసే లెక్చరర్ అవంతిక అలియాస్ లక్ష్మీమేనన్పై అనుమానం మొదలవుతుంది. ఆ కాలేజీలోని సెంట్రల్ లైబ్రరీలోనే అవంతికపై ఓ ప్రయోగానికి సిద్ధపడగా అక్కడ 42 ఆత్మలు ఉన్నట్లు అతను కనిపెడతాడు. మరి ఆత్మలుగా మారిన ఆ 42 మంది ఎవరు? వాళ్లకు కాలేజీలో జరుగుతున్న చావులకు అవంతికకు ఉన్న సంబంధం ఏంటి? అసలు ఆ లైబ్రరీలో ఒకప్పుడు ఏం జరిగింది? ఈ కథకు ఆ కాలేజీ మాజీ చైర్మన్ డాక్టర్ డయానా అలియాస్ సిమ్రన్కున్న లింక్ ఏంటి? నాన్సీ డేనియల్ అలియాస్ లైలా పాత్రకున్న ప్రాధాన్యం ఏంటి అన్నదే రిమైనింగ్ కథ. ధ్వనిని ఓ ఆయుధంలా యుద్ధాల్లో ఉపయోగించిన సందర్భాలు చరిత్రలో చాలా ఉన్నాయి. అలాగే శబ్దం నుంచి పుట్టే సంగీతంతో కొన్ని రకాల జబ్బులకు చికిత్స చేయడాన్ని వైద్య రంగంలో చూస్తూనే ఉంటాం. దర్శకుడు అర్వలగన్ ఈ 2 కోణాల నుంచే ఈ శబ్దం కథ అల్లుకున్నట్టు సినిమాను బట్టి అర్థమవుతుంది. ఇది శబ్దంతో పాటు అతేంద్రియ శక్తుల లాంటి అంశాలతో ముడిపడి ఉన్న హారర్ థ్రిల్లర్. కాలేజీలో జరిగే విద్యార్థుల చావుల ఎపిసోడ్తో దర్శకుడు నేరుగా ప్రేక్షకులకు కథను పరిచయం చేశాడు. కథను పరిచయం చేసిన వెంటనే పారానార్మల్ ఇన్వెస్టిగేటర్గా హీరో పాత్రను పరిచయం చేసి ఓ పాప ఆత్మతో మాట్లాడే ఎపిసోడ్తో తన శక్తియుక్తుల్ని చూపించారు. నిజానికి ఇలాంటి హారర్ థ్రిల్లర్లో ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఎంతో కొత్తగా ఆసక్తికరంగా ఉంటే కానీ ఆ కథతో ప్రేక్షకులు అంత బాగా కనెక్ట్ అవ్వగలరు. అది ఈ చిత్ర విషయంలో బాగా వర్కౌట్ అయింది. హీరో పరిశోధన ఆద్యంతం ఆసక్తి రేకిస్తూనే సాగుతుంది. ప్రీ ఇంటర్వెల్కు ముందొచ్చే కొన్ని హారర్ సీక్వెన్స్లు సినీ ప్రియులకు భలే కిక్కిస్తాయి. ఇక ద్వితీయార్థం ఆ వైద్య కళాశాలలో ఉన్న సెంట్రల్ లైబ్రరీ కథేంటి, అక్కడ ఉన్న 42 మంది ఆత్మలు ఎవరివి, అవంతికకు ఈ కేసుకున్న లింక్ ఏంటి అనే కోణంలోనే కథ సాగుతుంది. కథకు కీలకమైన 42 ఆత్మల ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్, వాళ్ళ చావులకు శబ్దంకు ఉన్న లింకు ప్రేక్షకుల్ని కాస్త గందరగోళానికి గురిచేసేలా ఉంటుంది. క్లైమాక్స్లో శబ్దం ఆత్మల నేపథ్యంలో సాగే పోరు కొంతవరకు ఆసక్తి రేకెత్తించినా కొంతసేపటికి అది ప్రేక్షకుల చెవులకు అనవసర రణగొన ధ్వనిలానే తోస్తుంది. ఇక ఫుల్ అండ్ ఫైనల్గా చెప్పాలంటే శబ్దం కొంతమేర భయపెడుతుంది, ఇంకొంత మేర ఇబ్బంది పెడుతుంది.